ఇంతమంది మనం నష్టపోయాం కదా, మరి మా ఈ నష్టపోయిన ప్రాణాలకి, మా ప్యానిక్కి, మన దేశానికి జరిగినటువంటి ఇంత పెద్ద నష్టానికి తిరిగి మనం సమాధానం ఎందుకు చెప్పలేదు? అప్పుడు వార్నింగ్ ఇచ్చాం కదా మనం. అలాగని యుద్ధమే చేయాలా? నో, ఖచ్చితంగా కాదు. బట్ దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఆ కుటుంబాలకి, ఆ ప్రాణాలకి. అది మాత్రం ఎందుకు ఆ విషయంలో కొంత సాటిస్ఫాక్షన్ లేదు ప్రజలకి. సో ఇప్పుడు వరుసగా మళ్ళీ రౌఫ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక అసీం మునీర్ ఈ మధ్యకాలంలో వరుసగా చేస్తున్నాడు, మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. అక్కడ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నౌ. ఇప్పుడు మొత్తానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడిటికి అసీం మునీర్ ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చి అక్కడ హెడ్గా పెట్టారు. హీజ్ ఎ స్ట్రైట్ టెర్రరిస్ట్. అసీం మునీర్ అనే వ్యక్తి ఒక టెర్రరిస్ట్. అలాంటి వాడిని తీసుకొచ్చి అక్కడ ఈ మొత్తం త్రివిధ దళాలకి అధిపతిగా చేశారు. ఏం జరిగే అవకాశం ఉంది? మనం చూస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే లోపలేశారు, ప్రాణాలు తీశారు అన్నారు, ఆల్మోస్ట్ తీయబోయారు మొన్న. రేపు మోపా జరుగుతుంది. ఆ తర్వాత షహబాజ్ షరీఫ్ని కూడా పక్కకు తప్పించేస్తారు. హీఈస్ గోయింగ్ టు బీ ఎ లీడర్ దేర్, ఎ సింగిల్ లీడర్ ఫర్ పాకిస్తాన్. అసీం మునీర్ అతి త్వరలో జరగబోయేది ఇదే. అక్కడ దెర్ విల్ బి నో మోర్ పాలిటిక్స్, నో మోర్. సో ఇంకేమీ ఉండవు అక్కడ, నథింగ్. కేవలం అసీం మునీర్ మాత్రమే ఉంటాడు, ఒక నియంతలాగా ఉంటాడు, ఒక డిక్టేటర్గా ఉండబోతున్నాడు అతి త్వరలో. అలాగే ఉన్నాయి సైన్స్. లేదంటే ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? ఎవరైనా షహబాజ్ షరీఫ్కి ఆ విలువ ఇస్తున్నారా? పుతిన్తో జరిగిన ఎక్స్పీరియన్స్ మనం చూడలేదా మొన్న? షహబాజ్ షరీఫ్కి ఆ పదవికి దక్కాల్సిన గౌరవం దక్కుతుందా? అసీం మునీర్ని షహబాజ్ షరీఫే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అవ్వకుండా, త్రివిధ దళాధిపతి అవ్వకుండా చాలా రోజులు ఆ బిల్లు ఆపాడంట. తను ఇంటెన్షనల్గా భయపడ్డాడంట, ఒకవేళ రేపు అతన్ని ఆ పొజిషన్లో కూర్చోబెడితే నా బ్రతికేంటి అని చెప్పేసి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రెజర్ తట్టుకోలేక మళ్ళీ ఆ బిల్లుని పాస్ చేయాల్సి వచ్చింది. సో దట్ ఈస్ ద కండిషన్ ఇన్ పాకిస్తాన్. పూర్తి స్థాయిలో ఉగ్రవాద దేశంగా మారబోతుంది. అఫ్కోర్స్ అది ఉగ్రవాద దేశమే, కాకపోతే ఇక బహిరంగంగా కూడా ప్రపంచానికి ఇది ఉగ్రవాద దేశం అని ప్రకటించుకోబోతుంది అతి త్వరలో. వాళ్ళంతా వాళ్ళే ప్రకటించుకునే పరిస్థితికి రాబోతున్నారు. ఒక ఉగ్రవాదిని డిక్టేటర్గా పెట్టుకొని వాళ్ళ నెత్తిని పెట్టుకుంటే అదే జరగబోతుంది. చాలామంది ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు రెస్పాండ్ అవుతున్నారు. ఢిల్లీని ఆక్రమించడం సాధ్యమేనా? రౌఫ్ చెప్పినట్లుగా, ఒక ఉగ్రవాది మాట్లాడినట్లుగా, డూ యూ థింక్ ఇట్స్ పాసిబుల్ ఫర్ దెమ్? డూ యూ థింక్ దే డేర్ టు డూ దట్ అని అంటే సాధ్యమయ్యే పనేనా అంటే 89% మంది నో అంటున్నారు, కానీ 11% మంది ఎస్ అంటున్నారు. హూ ఆర్ దీస్ పీపుల్? అంటే పాకిస్తాన్లో కూడా ఆర్టీవీని చూస్తున్నారా ఏంటి కొంపదీసి? అదర్వైజ్ భారతదేశంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఈ ప్రశ్నకు అవునని అంటారా? సమాధానం చెప్తారా? సో ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు సమాధానంగా దీన్ని మనం ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు ఈ ప్రశ్నకు అవునని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా ఉగ్రవాదులే. వాళ్ళు మాత్రమే ఇలా చెప్పగలుగుతారు. పాకిస్తాన్ టీం గెలిచినప్పుడు క్రాకర్స్ కాల్చుకుంటారు, లేదంటే యుద్ధం జరిగి అక్కడ బోర్డర్లో మన సైనికులు ప్రాణాలు పోయాయని తెలిసినప్పుడు, మన మీద అటాక్ జరిగిందని తెలిసినప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. అంత సామర్థ్యం ఉందా పాకిస్తాన్కి? భారతదేశాన్ని ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉందా అంటే అఫ్కోర్స్ ఏదైనా చేసేస్తామని చెప్పగలుగుతారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్ ఆల్సో. ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పారు. కొంతమంది 11% పీపుల్ ఎవరైతే ఢిల్లీని రౌఫ్ చెప్పినట్లుగా నిజంగా ఎత్తుకెళ్ళిపోతారా పెళ్లి కూతురులాగా అంటే అవునంటున్నారు. ప్రాక్టికల్గా అది పాసిబుల్ అయ్యే పరిస్థితి లేదు. దే కాంట్ ఈవెన్ టచ్. మహా అయితే ఏం చేయగలుగుతారు? ఇదిగో దొంగ దెబ్బలు తీయగలుగుతారు. సిగ్గు శరం లేకుండా ఎదురెదురుగా వచ్చి యుద్ధం చేసే ధైర్యం లేక దొంగ దెబ్బలు తీసి చివరికి ఇలా మన అమాయక ప్రజల ప్రాణాలను నష్టం చేయడమే తప్ప ఇంకేమైనా చేయగలుగుతారా వాళ్ళు? నిజంగా ఫేస్ టు ఫేస్ యుద్ధం చేయగలిగే పరిస్థితి ఉందా? లేదు. ఇప్పుడు ఇక్కడ పోల్లో ఇప్పుడు 13%కి పెరిగింది. ఢిల్లీని ఆక్రమించడం సాధ్యమేనంటే 13%కి పెరిగింది అది.
కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడే ఉన్నారు టెర్రరిస్టులు, ఎక్కడో లేరు, మన చుట్టూనే ఉన్నారేమో. దే ఆర్ ఏబుల్ టు కామెంట్, దే ఆర్ ఏబుల్ టు క్యాష్ దేర్ ఓట్స్. ఒక మాటలో చెప్పాలంటే కామెంట్స్ చేస్తున్నారు, మీరు చూడండి. నరసింహారెడ్డి, వీడికి ఢిల్లీ నడిబొడ్డులో సమాధి కట్టాలి. ఎవరికి? రవూఫ్కి. ఖచ్చితంగా అక్కడ వద్దు. మన దేశంలో వీళ్ళకి సమాధులు కట్టి మన భూభాగాన్ని మనం స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదేమో. రాధాదేవి కామెంట్ చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నంతకాలం ఎవరు ఏం చేయలేరు, మోదీ ఉన్నంతకాలం ఎవరు ఏం చేయలేరని దాని ఉద్దేశం. ఎర్రోళ్ళ రాహుల్ కామెంట్ చేస్తున్నారు, అవును ఉంది అని కామెంట్ చేస్తున్నాడు. ఉందా? భారతదేశాన్ని నిజంగా ఢిల్లీని అలా ఎత్తుకుపోతారంట, అంత శక్తి ఉందా? హూ ఇస్ దిస్ ఎర్రోళ్ళ రాహుల్? అంటే మీరు తెలిసే క్వశ్చన్ అర్థమయ్యే కామెంట్ చేశారా, లేకపోతే మీకు తెలిసే కామెంట్ చేస్తున్నారా? తెలియకుండా అయితే చేయర్లే, ఉందని చెప్తున్నాడు కదా. సో ఇదిగో ఇలాంటి వాళ్ళే టెర్రరిస్ట్ సానుభూతి పరులు అంటే వీళ్ళే. టెర్రరిస్టులు, మన చుట్టూ ఉన్న టెర్రరిస్టులు వీళ్ళే. పాకిస్తాన్ మద్దతుదారులు, ఉగ్రవాద సానుభూతి పరులు మన చుట్టూ ఉన్నారనడానికి ఇవే కొన్ని ఎగ్జాంపుల్స్. హౌ కెన్ యూ కామెంట్ లైక్ దిస్? ఎర్రోళ్ళ రాహుల్ అంట. ఎలా కామెంట్ చేయగలుగుతారు అలా? మీరు చూస్తున్నారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. అలాగే పూరి శాంసన్ కామెంట్ చేస్తున్నారు, ఢిల్లీ బ్లాస్ట్ ఇన్ 26th January 2026 2026 అంటే జరగబోతుందని చెప్తున్నారా? ఎవరు వీళ్ళంతా? అంటే ఆర్ యూ ట్రయింగ్ టు గెస్ ఇట్ ఆర్ ఎల్స్ మీకు తెలిసి చెప్తున్నారా? 2026 January 26 బ్లాస్ట్ జరుగుతుందంట. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అలాగే మధు కామెంట్ చేస్తున్నారు, ఆ మాట అన్నవారు ఎవరైనా సరే 24 గంటల్లో వాడు భూమి మీద ఉండనేకూడదు. వీళ్ళందరూ అంటే కొంతమంది అక్కడ అతను ఒక ఉగ్రవాది, హఫీజ్ సయీద్కి ఫాలోవర్, అతని ఫ్రెండ్. అక్కడ అసలు వాళ్ళతో అంత పబ్లిక్గా మాట్లాడించడం అంటే ఇట్స్ వెరీ స్ట్రేంజ్. ఉగ్రవాదులు అక్కడ రాజకీయాల్లో ఉంటారు, ఉగ్రవాదులు అక్కడ సైన్యంలో ఉంటారు, అంటే మొత్తం వాళ్ళదే, పవర్ అంతా వాళ్ళదే. సో ఆ విషయంలో మనం పెద్దగా స్ట్రేంజ్గా ఫీల్ అయ్యేది ఏముంది? కొంతమంది పనికిమాలిన నాయకులు కూడా ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో, ఉగ్రవాదులను తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ రేంజ్లో ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు అమెరికాలో కూర్చొని భారతదేశాన్ని నేను లేపేస్తానని చెప్పి మాట్లాడితే, అసీం మునీర్ భారతదేశం మీద అణుబాంబు దాడి చేస్తామని మాట్లాడితే, అసలు భారతదేశం సంగతి పక్కన పెట్టండి, మేమే పోయే టైం వస్తే మొత్తం మాతో సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామని మాట్లాడితేనే ఆ దేశం ఈ మాట ఖచ్చితంగా కొంచెం హార్ష్గా ఉండొచ్చేమో. బట్ అమెరికా ఒక్క మాట ఈ విషయంలో మాట్లాడలేదు, ట్రంప్ ఒక్క మాట మాట్లాడలేదు. అమెరికా గడ్డ మీద కూర్చొని భారతదేశాన్ని సగం ప్రపంచాన్ని మేము లేపేస్తామని చెప్పి మాట్లాడితే, టెర్రరిస్ట్ కాకుండా ఇలాంటి మాటలు ఇంకెవరైనా మాట్లాడగలుగుతారా? బాధ్యత కలిగిన నాయకుడు కానీ సైన్యాధికారి కానీ ఎవరైనా మాట్లాడగలుగుతారా? వాటి మీద ఆ దేశం ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు దాకా? అంటే ఆర్ దే ట్రయింగ్ టు సపోర్ట్ దెమ్? ఎలా అర్థం చేసుకోవాలి అమెరికాని మనం, ట్రంప్ని ఎలా అర్థం చేసుకోవాలి? బెటర్ టు ఆక్యుపై ఇస్లామాబాద్ అండ్ ఢాకా అంటూ సత్యనారాయణ కామెంట్ చేస్తున్నారు. మనం వాళ్ళని ఆక్యుపై చేసుకోవాలనుకుంటే మనకి ఎంతసేపు పని? జస్ట్ అన్ ఆపరేషన్ సింధు 2.0 మొదలుపెట్టామంటే ఇక అయిపోయినట్లే అది. కాకపోతే మనకి అవసరం లేదు, అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడం మనకి ఎప్పుడూ ఇష్టం లేదు. యుద్ధం సమయంలో కూడా అక్కడ సివిలియన్స్కి మనం ఏమాత్రం నష్టం చేయడానికి ట్రై చేయలేదు. రాహుల్ కృష్ణ కామెంట్ చేస్తున్నారు, మేబీ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్. మేబీ ఏంటి అసలు? దే కాంట్ డూ ఇట్, దే కాంట్ ఈవెన్ టచ్ అస్ ఢిల్లీని. ఇదిగో మొన్నట్లాగా సామాన్య ప్రజలు, పాప అమాయక ప్రజల ప్రాణాలు తీయడం తప్ప ఒక ఏమంటారు యుద్ధ పరిభాషలో ఏమనాలి వాళ్ళని? సిగ్గు లేకుండా ఇలా సామాన్య ప్రజల మీద దాడులు చేసే వాళ్ళని ఏమంటారు? సో అంతే తప్ప అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. పాకిస్తాన్కి పోయే కాలం వచ్చింది. వికే అర్జున్ కామెంట్ చేస్తున్నారు. ఎర్రోల రాహుల్ కామెంట్ చేస్తున్నారు, బ్రో నేను పాకిస్తాన్ కాదు అంటూ. దెన్ హౌ కెన్ యూ కామెంట్ లైక్ దట్? ఎలా కామెంట్ చేయగలుగుతున్నారు అలా?
ఏ ఉద్దేశంతో కామెంట్ చేస్తున్నారు? ఒక్కసారి మరొకసారి నేను ఆ కామెంట్స్ వినిపిస్తాను. అతను చేసిన ఆ కామెంట్స్, రౌఫ్ చేసినటువంటి కామెంట్స్. జస్ట్ టేక్ ఏ లుక్. ఎంత యారగెంట్గా, ఎంత మూర్ఖంగా, ఎంత పిచ్చితో మాట్లాడుతున్నారో, అంటే భారతదేశం మీద ఎంత పగతో రగిలిపోతున్నారు అనడానికి ఒక్కసారి ఆ కామెంట్స్ చూడండి, మీరే అర్థమవుతుంది. आज और ये जो कहते हैं कि कश्मीर खत्म हो गया, इनके मुंह में खाक। इंशाअल्लाह कश्मीर क्या, सारी दुनिया में इस्लाम आएगा। आज भी कश्मीर की तहरीक वैसे की वैसे जैसे पहले थी, उससे ज्यादा मजबूत, इससे बड़ी खबरें मेरे पास हैं। इंशाअल्लाह अमीर मक्की साहब यहाँ बैठ के कहते थे पत्तों की में रहमतुल्लाह अलैह कि हम दिल्ली को दुल्हन बनाएंगे। ये हो के रहेगा। गज़वा इस मुल्क में अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की शरीयत को लेके आएंगे। ये वो सियासत है जिसकी दावत लेके हम गांव-गांव जा रहे हैं। अल्लाह ताला तौफीक देगा। हम जीती हुई कौम है। तो अमीर साहब एक बात कहते हैं, मुत्तहिद कौम फातेह पाकिस्तान। ऐसे ही है, कौम मुत्तहिद हो जाएगी, पाकिस्तान फातेह होगा। आज से 8 महीने पहले हिंदुस्तान का मंजर और था, आज 6 महीने पहले, ये 10 मई हुआ, आज हिंदुस्तान का मंजर और है। हम मुंतशिर थे, मुत्तहिद हो गए, वो मुत्तहिद थे, मुंतशिर हो गए। कल जहाज गिरा जे, पूछ लो जे हिंदुस्तान में डिग्गा क्यों। और इंशाअल्लाह 50 साल तक हिंदुस्तान की जरूरत नहीं है वो पाकिस्तान की तरफ आंख उठा के देखे। इंशाअल्लाह इतना मारा उनकी नस्लें याद करेंगी। ये राफेल शफेल तो कुछ नहीं, S-400 तो कुछ नहीं, उनके ड्रोन भी गए, उनकी टेक्नोलॉजी भी गई, उनकी एयरफोर्स की जरूरत नहीं कि कभी फिजा में आ सके। ये अल्लाह ने आपके मुल्क को तौफीक अता फरमाई। 58 इस्लामी मुल्कों में एक इस्लामी दिफाई मुल्क है, और एटमी पाकिस्तान है और कोई नहीं।